హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ హోమ్ చెఫ్స్. నాన్ వెజ్ కాకుండా రెస్టారెంట్ లో ఏదైనా వెజ్ ఆర్డర్ చేయాలి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేదే పనీర్ రెసిపీస్. అలాంటి పనీర్ తో ఈ రోజు ఒక మంచి స్టార్టర్ రెసిపీ పనీర్ మెజెస్టిక్ ని ప్రిపేర్ చేసుకుందాం. వందలు పెట్టి రెస్టారెంట్ లో ఆర్డర్ పెట్టే ఖర్చు లేకుండా ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. సో లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో పనీర్ మెజెస్టిక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎట్ ఫస్ట్ ఒక బౌల్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్ మైదా, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది బజ్జీ పిండి లాగా ఉండాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న పిండిలోకి పొడవుగా కట్ చేసుకున్న పన్నీర్ స్ట్రిప్స్ ని వేసి డిప్ చేసుకోండి. ఈ పన్నీర్ స్ట్రిప్స్ అనేవి చూడటానికి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవుగా ఉండాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పిండిలో డిప్ చేసుకున్న పన్నీర్ స్ట్రిప్స్ ని మనం బజ్జీలు వేసుకునే మాదిరిగా ఒక్కొక్కటి ఆయిల్ లోకి యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఓవర్లోడ్ చేయకండి, కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే ఒకదానికొకటి అంటుకొని పిండి అనేది సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా పన్నీర్ గోల్డెన్ షేడ్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగిలిన పన్నీర్ స్ట్రిప్స్ ని కూడా పిండిలో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, 1 కప్ కాజు వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఆ తరువాత ఒక 3 మిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 3 రెడ్ చిల్లీస్, 1 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆనియన్ మగ్గినాక 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్, 1 కప్ కర్డ్ ని మంచిగా బీట్ చేసి తీసుకోండి. 1 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒకసారి టాస్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. లాస్ట్ మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ స్ట్రిప్స్ ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసుకోండి. అంతే, రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మెజెస్టిక్ రెడీ. ప్రాసెస్ ఆల్మోస్ట్ పన్నీర్ 65 లాగానే ఉంటుంది, బట్ టేస్ట్ డిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై.